హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఇంకా క్రంచీగా టేస్టీగా మటన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని అందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొబ్బరి పేస్ట్ 1 స్పూన్, హాఫ్ లెమన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్, బియ్యపిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. బియ్యపిండి ఎందుకంటే కొంచెం మటన్ అనేది క్రిస్పీగా ఉండడానికి. ఫుడ్ కలర్ నేనైతే యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం పెరుగు వేసుకొని మొత్తం ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో తీసుకొని 3 to 4 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. దీన్ని ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టామో అంత టేస్ట్ వచ్చింది దీనికి. కాబట్టి 3-4 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగా వచ్చింది. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని చిన్న చిన్న పీసెస్గా సపరేట్ చేసుకొని అందులో ఆయిల్లో వేసుకోవాలి. వీటిని 5 to 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్పూన్తో కదిలిస్తూ దీన్ని మెల్లిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మేము పచ్చి మాంసం అనేది వేసాం కాబట్టి, దీన్ని ఉడికించలేదు కాబట్టి మేము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పీస్ అనేది బాగా క్రంచీగా ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఇంతేనండి మటన్ పకోడీ చేసుకునే ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.